బుడ్డ పొరలకు దిష్టి తాకకుండా నుదిటి మీద చెంపల మీద కాళ్లకు చేతులకు కాట్కతోని బొట్లు పెడతారు. అట్లనే ఈ నడమ అక్కలు అన్నలంతా కాళ్లకు నల్ల తాడగట్టుకుంటారు. ఇండ్లకు నర్ర దిష్టి తాకొద్దని బొమ్మలు ఆలాడదీస్తారు. పొలాలను పక్షులు పోతం పెట్టకుండా దిష్టి బొమ్మలు కడతారు. ఓ నీ దిష్టి పురాణం మంచిగానే ఉన్నది కానీ ఇక ముచ్చట చెప్పరాదు అని అంటున్నారా? చూడుండ్రి. పవన్ కళ్యాణ్ సారీ చెప్పాల్సిందే, లేకుంటే మా తెలంగాణలోని సినిమాలు ఎట్లాడతాయో చూస్తామని మన మంత్రులంతా మునుం పెట్టి వార్నింగ్ ఇచ్చిర్రు. ఇంతకు ఆంధ్ర చిన్న సీఎం గారు ఏమన్నది, దానికి మనోళ్ళు ఏమన్నది చూడుర్రి. మరి గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్టుకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. దిష్టి కాదు, వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం. 60 ఏళ్ళు ఫ్లోరైడ్ నీళ్ళు తాగినాం మేము. గదన్నట్టు కోనసీమల ఆగమైన కొబ్బరి తోటలు చూస్తానికి పోయి పవన్ సార్ గట్లంటే అగో అట్లెట్లంటావని మన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జంగులేపుతారు అనుకో రాదుర్రి. కాదా మరి? సముద్రంలోకి వెళ్ళి ఉప్పు నీళ్ళు వచ్చి తాకుడుతోటి చెట్లు ఖరాబ్ అవుతున్నాయని అందరు చెప్తాంటే ఈసారేమో తెలంగాణలో నజరు పడ్డదనబట్టే దీనమ్మ ఆవోలు పోయి చూస్తున్నారు సార్ దిష్టిదాలుగా. తిరిగేది మీరు, చూసేది మీరు. ఎందుకు ఇట్లా అవుతుందో తెలుసుకొని ఆసాంలకు ఫాయిదా చేయాలి కానీ మా మీద వాడు ఏడిస్తే ఎట్లనే పవన్ అన్న. క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పుపడుతున్నారు. ప్రకృతి వైపరీత్యంకి ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు. నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? అన్ని అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా? ఇది 2.5 గంటల సినిమా కాదు, ఇది ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసారు. తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలోని సినిమాలు ఆడనివ్వము. నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి. నిమ్మలంగా ఎవలేలు వడాలు చేసుకుంటున్నాయి. అలా ఉప్పులో నిప్పేసినందుకు ఇంత లొల్లు అవుతున్నా సారీ అయితే చెప్పలే. రాజధాని ఎందుకు కట్టుకోలేదంటే తెలంగాణ వాళ్ళు అడ్డం పడుతుర్రని చూతా నెతట్టున్నాడు పో.